హోటల్ స్టైల్ గుత్తి వంకాయ కూర ఎలా ఉండాలో చూపిస్తాను. ఇదిగోండి గుత్తి వంకాయలు ఇలా గుత్తిరి కింద కోసుకుని వీటిని అయితే బాగా నూనెలో మగ్గించేసుకున్నాను. మగ్గించుకుని పక్కన తీసుకోవాలండి. అవి పావు కేజీ వంకాయలండి. అవి పావు కేజీ వంకాయలకి చిన్న రూపాయలు 4 అయితే తీసుకున్నాను. ఇవైతే మిక్సీ పెట్టేసుకుందాం. ఉల్లిపాయ అయితే నూరేసానండి. ఇందులో మసాలాలు వేసుకుందాం. ఇందులో అయితే మసాలాలన్నీ వేసానండి. అల్లం వెల్లిపాయ పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు అన్నీ వేసానండి. నేనైతే పొళ్ళు వాడతాను, అందువల్ల ఇవన్నీ వేసాను నేను. మీరైతే మసాలా కూడా నూరుకోవచ్చండి. చికెన్లో ఏదైతే వాడతామో ఆ చికెన్ మసాలా వేసుకోవచ్చు మొత్తం. ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా కలిపేసానండి. ఇదైతే ఆయిల్లో వేయించుకుందాం. ఇందులో వంకాయలు అయితే వేయించుకున్నాం కదండి, ఆ ఆయిల్లోనే ఉల్లిపాయ ముద్ద కూడా వేయించుకోవాలి. ఇదైతే బాగా వేగాలండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఎంతవరకు మగ్గిందో చూద్దామండి. ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది. ఇందులో వంకాయలు వేసేద్దాం. ఇందులో అయితే కొంచెం వాటర్ వేసుకుందాం. ఉల్లిపాయ ఉడకాలి కదండి. ఇదైతే బాగా దగ్గరికి ఎగిరించుకుందామండి కూర. కూర అయితే ఇంకా బాగా దగ్గరికి ఎగరాలండి, అప్పుడే బాగుంటుంది. ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేద్దామండి. కూర అయితే ఇంకా దగ్గరికి రావాలండి. కూర అయితే దగ్గరికి పడిందండి. అంతే అండి, గుత్తి వంకాయ కూర అయితే రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.